ఈ ప్రత్యేక ప్రార్థన కోరికకి చేరవచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి ఒకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో మరలా ఈ సాయంకాల సమయంలో కూడి చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి మీరు ఆసక్తి కలిగి చేరి వచ్చారు. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. కాబట్టి మాటి మాటికి దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా వచ్చి స్తుతించడం ఎంతైనా మంచిది. ఆయన మందిరావరణములు ఉంటున్న మేళ్ళ చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. 92వ కీర్తన 13, 14 చరణాల నుండి మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవవేదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని కీర్తనాకారుడు దేవుని కీర్తిస్తూ తెలియచేస్తున్న మాట. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవవేయుదురు. మరొక వైపు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని మరి ఒక చోట రాయబడితే, ఇక్కడ నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షము వలె మూవవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షాల వలె వారు ఎదుగుదురు అని దేవుని పిల్లలను గురించి, నీతిమంతులను గురించి ఖర్జూర వృక్షముతో పోల్చి వ్రాయబడిన మాటలవి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె అభివృద్ధి చెందుతారు. క్రీస్తుని ఎరగక మునుపు మనము అనీతిమంతులుగా ఉన్నాం. క్రీస్తుని ఎరుగక మునుపు మనము చీకటిలో ఉన్నవాళ్ళం. కానీ మన మనోనేత్రములను దేవుడు వెలిగింపచేసి ప్రభు మనకు రక్షణ ప్రసాదించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ రోజు నుండి దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు ఆత్మీయతలో వర్ధిల్లటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఒకటి అక్షరీకంగా అభివృద్ధి అనేది ఉన్నది, రెండవది ఆత్మీయ అభివృద్ధి అనేది కూడా ఉన్నది. వాక్యం చెప్తుంది, దేవుని ప్రజలైన వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందే కొలది భౌతికమైన కార్యాలన్నీ కూడా అనుగ్రహించబడతాయి. యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, మీరు పరలోక రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని. దేవుని ప్రజల జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు సమృద్ధిని అనుగ్రహించి ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈ డిసెంబర్లో కూడా, ఈ మాసమంతయు కూడా మీ నీతిని బట్టి, మీ భక్తిని బట్టి, మీ అవసరతల అక్కర్లన్నీ కూడా దేవుడు తన మహిమైశ్వర్యంలో తీర్చునుగాక. ఎందుకంటే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి ఆయన తన ప్రజల క్షేమాన్ని, పిల్లల క్షేమాన్ని కోరే దేవుడు కాబట్టి మంచి ఈవులను మనకు అనుగ్రహించే దేవుడు. అంత మాత్రమే కాదు, నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ఎదిగే భాగ్యాన్ని కూడా మీకు ఇచ్చాను. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వచ్చి మీరు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఖర్జూర వృక్షము వలె నీతిమంతులని ఖర్జూర వృక్షముతో పోల్చి అక్కడ వ్రాశాను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవవేయుదురు. ఆ తర్వాత లెబానోను దేవదారు వృక్షాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా ఎత్తుగా ఎదిగేటువంటి వృక్షాలు. మనము చూస్తున్నటువంటి ఈ వృక్షాలు కొంత ఎత్తులో ఎదుగుతూ ఉంటాయి. కానీ ఈ లెబానోను దేవదారు వృక్షాలు, ఖర్జూర వృక్షములు, ఇవి లెబానోను మీది దేవదారు వృక్షములు అన్నప్పుడు ఇవి చాలా ఉన్నతంగా ఎత్తుగా ఎదిగేటువంటి చెట్లు. ఆ విధంగా దేవుని ప్రజలైన వాళ్ళు, నీతిమంతులు, వారు ఎదుగుదురు అని ఇక్కడ కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఈ మాటలు రాస్తారు. కాబట్టి భౌతికంగా మీరు మీ యొక్క నీతిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉండగా, ఇంకా రాబోయే రోజుల్లో ఖర్జూర వృక్షము వలె మీరు, మీ పిల్లలు దేవుని మందిరావరణములో వర్ధిల్లుదురుగాక. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అంటారు.
కనుకనే ప్రతిసారి దేవుని ప్రజలైన మీరు మందిరానికి వస్తూ ఉన్నారు, మీ పిల్లలతో పాటు ప్రతిసారి ప్రార్థనలో కూడుకుంటూ ఉన్నారు. ఇలా మాటిమాటికి దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఓ సమాధానకరమైనటువంటి జీవితాన్ని దేవుని ప్రజలు పొందగలరు. క్రీస్తు లేకపోతే, యేసయ్య లేకపోతే మనము క్షణమైనా బ్రతకలేము. లోకములో ఓ సర్వోత్తమమైనటువంటి జీవితం క్రీస్తును అంగీకరించి దేవుని ప్రజలుగా దేవుని మందిరావరణంలో వచ్చి పోవచ్చు ఉండే అనుభవం, ఇంతకంటే లోకంలో శ్రేష్టమైన అనుభవాలు ఏవి కూడా లేవు. ఎంతోమంది ఇంకా అనీతిలో జీవిస్తూ ఉన్నారు. మనకైతే దేవుడు రక్షణ ప్రసాదించాడు, నీతిమంతులుగా తీర్చారు. ఆ నీతిని బట్టి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా మనము నీతిలో అభివృద్ధి చెందుదుముగాక. ఈ నీతిమంతులని ఖర్జూర వృక్షంతో పోల్చాడు. మరి నీతిమంతులు ఎవరు? నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడ్డాము అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అంటారు. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని ఎన్నో వేద గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారు, కానీ రక్తాన్ని మానవాళి కొరకు చిందించినది యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు నా కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టారు, నా కొరకై మరణాన్ని జయించి తిరిగి లేచారు అని మనం విశ్వసించినప్పుడు, నోటితో ఒప్పుకోలు చేసినప్పుడు, ఆ రోజు నుండి దేవుని ప్రజలు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. నోటితో మనం ఒప్పుకోవాలి, రెండవది విశ్వసించాలి. తద్వారా నీతిమంతులుగా దేవుని ప్రజలు తీర్చబడతారు. నీతిమంతులుగా లేక గొప్ప వ్యక్తులుగా లేకపోతే మోక్షానికి చేర్చబడాలి అని పుణ్యకార్యాలు చేస్తే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేడు. దాన ధర్మాలు చేస్తే, చలివేంద్రాలు నిర్మిస్తే, అనాథాలయాలు నిర్మిస్తే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేరు. యేసుక్రీస్తు విలువైన రక్తము ద్వారానే ప్రతి ఒక్క వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఇప్పటికే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇంకా పరిపూర్ణంగా నీతిమంతులుగా తీర్చబడలేదు, ఒక్క మెట్టే. కానీ నీతి పెరుగుతూ 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 అభివృద్ధి చెందుతూ రావాలి. నీతిలో పరిపూర్ణులుగా ఇంకా మార్చబడలేదు. మనం నీతిలో ఒక మెట్టులోనే ఇంకా మనం ఎదుగుతూ ఉన్నాం. అందుకే పత్రికల్లో కూడా పిల్లలారా అనే మాట సంబోధిస్తాడు. పిల్లలు అంటే చిన్నపిల్లల గురించి కాదు, ఆత్మీయతలో ఎదుగుతున్న వాళ్ళని గురించి పౌలు గారు చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా దేవుని మందిరంలో ఎదుగుచూ ఉన్న వాళ్ళు చిన్నపిల్లల్ని పోల్చారు. ఇక్కడ యేసుక్రీస్తు తన విలువైన రక్తాన్ని నా కొరకై చిందించి ఉన్నారు అని విశ్వసించటం ద్వారా, మనం నోటితో ఒప్పుకోలు చేయటం ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆ రోజు నుండి దేవుని ప్రజలు పాపానికి, చెడుతనానికి దూరంగా ఉంటూ ఉన్నారు. కానీ ఒకవైపు పాపం, చీకటి పోరాడుతున్న సమయంలో రక్తం కారునంతగా పోరాడి పవిత్రతను కాచుకుంటూ ఉన్నప్పుడు నీతి ప్రతి ఒక్కరి జీవితాలలో పెరుగునట్లు దేవుడు సహాయం చేయునుగాక. అందుకే దేవుని ప్రజలైన మనము నీతిమంతులుగా ఇంకా ప్రభు సన్నిధిలో వర్ధిల్లటానికి ప్రతిసారి ఇలా దేవుని సన్నిధికి ఖచ్చితంగా చేరి రావాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. నీతిమంతులుగా నీతిలో అభివృద్ధి చెందటానికి ఖచ్చితంగా దేవుని ప్రజలు ప్రభువుని విడవకుండా, మందిరాన్ని విడవకుండా, ప్రార్థనను విడిచిపెట్టకుండా, ప్రభువుతో అంటుకట్టబడి ఉండే అనుభవాలను బట్టి నీతి పెరుగుతూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, అమ్మా ఎందుకు చర్చికి రాలేదు అని. ఎందుకు చర్చికి రాలేదు అని అడిగినప్పుడు కొన్ని రీజన్స్ చెప్తారు. నాతో చెప్పవచ్చు, కానీ ప్రభు అడిగినప్పుడు మీరేం రీజన్ చెప్పగలరు? కాబట్టి ప్రభు మన క్షేమాన్ని కోరుచూ ఉన్నారు. ప్రతిసారి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. ప్రార్థన ద్వారా నెమ్మదిని పొందుకుంటూ ఉంటాం. అందుకే నా యుద్ధకు రండి, నేను మీకు
విశ్రాంతిని ఇస్తాను అంటాడు. ఆత్మకు విశ్రాంతి, ఇంకోటి స్పిరిచువల్ గ్రోత్ అనేది దేవుని ప్రజల జీవితాల్లో దేవుని సన్నిధిలోనే ఈ యొక్క అనుభవాలన్నీ కూడా పొందగలము. లోకరీతిగా గమనిస్తూ ఉంటారు. వృద్ధాప్యంలోనికి వచ్చారనుకోండి, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. కొందరు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మీరు వెళ్తూ ఉన్నారు అంటే, ఇంకేముందండి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం, మనవరాళ్ళు ఉన్నారు, ఇక నెమ్మది కొరకు మేము వెళ్తున్నాము అనేవాళ్ళు ఉన్నారు, లోక సంబంధమైన మనుషులు. కానీ మనమైతే నెమ్మది పొందటానికి ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం. మన పిల్లలు ఆధ్యాత్మిక జీవితంలో ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయటానికి ప్రతిసారి దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం. తద్వారా ఎక్కడికో వెళ్ళి నెమ్మదిని పొందవలసిన అవసరమే లేదు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరములోనే మీరు మీ పిల్లలు విశ్రాంతి పొందుదురుగాక. అంత మాత్రం కాదు, ఖర్జూర వృక్షం వలె స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదల అనేది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీరు అనుభవిస్తారు. ఈ మాటలన్నీ విశ్వాసము ద్వారానే మీరు పొందుదురుగాక. ప్రియమైన వారలారా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవ వేయుదురు అని అక్కడ రాశారు. యేసుక్రీస్తును మీరు అంగీకరించి నీతిమంతులుగా ప్రభు సన్నిధిలో వరదలుచు ఉండగా, ఈ ఖర్జూర వృక్షాన్ని గురించి ఒక 4 విషయాలు మీకు తెలియచేస్తాను. సైంటిఫిక్గా ఆ ఖర్జూర వృక్షములో 4 లక్షణాలు ఉన్నాయి. వాటిని బైబిల్లో కంపేర్ చేసి మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. వృక్షములన్నిటిలో శ్రేష్టమైన వృక్షం ఏది అనంటే ఖర్జూర వృక్షం. ఈ వృక్షము అన్ని చోట్ల పెరగదు, వాగ్దత్త దేశములోనే పెరుగుతూ ఉంటుంది. ఖర్జూర వృక్షము ఇది అన్ని చెట్ల కంటే ఇది స్పెషల్గా ఉంటుంది. కనుకనే ఈ చెట్టుతో నీతిమంతులుగా దేవుని ప్రజల్ని పోల్చాడు. మరి ఈ చెట్టులో ఉంటున్న లక్షణాలు ఏంటి? ఈ చెట్టు ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆత్మీయ పాఠాలు ఏంటి అని మనం బైబిల్లో ధ్యానిస్తే, ఒకటి, ఆ చెట్టు ఎత్తుగా పెరుగుతుంది. మునుపు మీతో చెప్పాను, మనం చూస్తున్న ఈ చెట్లు కొంత ఎత్తులోనే పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఖర్జూర వృక్షము అనేది ఎత్తుగా పెరుగుతూ ఉందండి, ఎత్తుగా పెరుగుతూ ఉంది. ఆత్మీయంగా ఈ మాటకి అర్థాన్ని మీకు తెలియచేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మీరు చూడండి. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారే అయితే పైనున్న వాటినే కానీ, పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చూడండి, అక్కడ ఈ చెట్టు, ఈ ఖర్జూర వృక్షము ఎత్తుగా పెరుగుతుంది. ఆకాశాన్ని చూసి ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది. దేవుని ప్రజలైన మీరు, కొలొస్సీ సంఘానికి పౌలు గారు చెప్తారు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే, క్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానములో పాలిభాగస్తులైన వాళ్ళే అయితే, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. 2 రకములైన మనసులు ఉన్నాయి. భూసంబంధమైన మనస్సు, పరసంబంధమైన మనస్సు ఉన్నది. క్రీస్తును ఎరగక మునుపు భూసంబంధమైన మనసుతోనే ఉండేవాళ్ళం. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత పరసంబంధమైన మనసు దేవుడు మనందరికీ దయచేశాడు. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే, అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, మీరు రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళే అయితే, క్రీస్తు యొక్క జనన జీవం మరణ పునరుత్థానములో పాలిభాగస్తులైన వాళ్ళే అయితే, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అది ఎలా అండి? మరి కుటుంబము, లోకములో ఉంటున్నాం కాబట్టి అని అనవచ్చు. ఈ లోకములో ఉన్న మన మనస్సు నిత్యత్వాన్ని గురించిన ఆలోచన, పరసంబంధమైన ఆలోచనతో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఈ లోకంలో మనం ఉన్నంత వరకే మనతో ఉన్న కార్యాలన్నీ కూడా మనతో ఉంటాయి. కానీ మనిషి చనిపోయిన తర్వాత వారి వెంట ఏవి కూడా రావు. డబ్బు కానీ, ఆస్తి కానీ, వెండి బంగారు, ఇల్లు పొలాలు, ఆస్తులు ఏవైనా వస్తాయా అనంటే నథింగ్, ఏవి రావు. అలాగని పరదేశంలాగా ఉండమని వాక్యం చెప్పట్లేదు. కానీ రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆధ్యాత్మిక జీవితంలో మీరు అభివృద్ధి చెందుతూ ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉండగా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ప్రభు మీకు అనుగ్రహించి ఉండగా,
క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఉదాహరణకి మార్తా మరియ గురించి మనం తరచుగా ధ్యానిస్తూ ఉంటాం. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. ఆమె ఆత్మ సంబంధమైన పరసంబంధమైన మనసు కలిగినదై. మార్త విస్తారమైన విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత ఆమె ఆలోచిస్తూ ఉంది, దిగులు చెందుతూ ఉంది. మార్త భూసంబంధమైన మనసుతో, మరియా పరసంబంధమైన మనసుతో ఉన్నది. యేసుప్రభువు అంటారు, మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారపడుచు ఉన్నావు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎందుకు నీవు ఆలోచిస్తావు, దిగులు చెందుతావని ఆమెను గద్దించాడు. మార్త ఏ కాడికి భూసంబంధమైన మనసుతోనే ఉన్నది. భూసంబంధమైన మనసు అంటే ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని, ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, రేపటి గురించి మీరు చింతించవద్దు అంటాడు. చింత చేయకపోతే ఎలాగండి అని అంటారేమో. ఓ ప్రీప్లాన్ ఆలోచన మనిషికి అవసరమే, కానీ వాటినే ఆధారం చేసుకొని వాటి కొరకే ప్రాకులాడుతూ ప్రభువుని మీరు విడిచిపెట్టబాకండి అని అర్థం. అల్ప విశ్వాసులారా, వీటి గురించి అన్ని జనులు విచారణ చేస్తారు, మీరైతే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును గాక. దాని అర్థం ఏంటంటే 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి దినం కాబట్టి దేవుని సన్నిధికి రండి, ప్రతి ఉదయాన్నే మీరు ప్రార్థన చేసుకొని మీరు పనులకు వెళ్ళండి. ఇలా భక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో దేవుని ప్రజలైన వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపినప్పుడు భౌతికమైన కార్యాలు అనుకొనని విధంగా దేవుడు మీకు సమృద్ధిగా దయచేదురుగాక. కానీ ప్రభువుని విడిచిపెట్టి, రైచియస్నెస్ పీపుల్, నీతిమంతులు ప్రభువుని విడిచిపెట్టి, ప్రభు సన్నిధిని విడిచిపెట్టి భూసంబంధమైన మనసుతో ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఒక వారం దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టారనుకోండి, నెక్స్ట్ ఇంకొక వారం వస్తుంది. అప్పుడు సాతానుగాడు ఏం వెళ్తావులే చర్చికి అన్నట్టు అశ్రద్ధ చూపిస్తాడు. ఇంకొక వారము మందిరానికి వెళదామని ఆలోచన, అప్పుడు కూడా సాతానుడు ఏం వెళ్తావులే, కొద్ది కొద్దిగా దేవుని ప్రజల్ని దేవునితో దూరం చేయాలని సాతానుగాడు క్రియ చేస్తూ ఉంటాడు. తద్వారా ఆత్మీయతలో కరువు, తద్వారా ఆత్మీయతలో బలహీనతలు వచ్చి నీతిమంతులుగా ఎదగవలసిన వాళ్ళు ఈ పనిపాట్ల వలన, లేకపోతే ఈ బర్డన్స్, సఫరింగ్స్, సమస్యల వలన నీతిమంతులుగా ఎదగటానికి ఇవన్నీ కారణాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎన్ని పనులున్నా కూడా దేవుని ప్రజలైన మీరు వాటిని ప్రక్కన పెట్టి సమయం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయతలు మీరు అభివృద్ధి చెందుదురుగాక. పనులు చేసే సమయంలో పనులకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వచ్చే సమయంలో దేవుని సన్నిధికి రావాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన జీవితంలో ప్రభువుకి, క్రీస్తులో ఆత్మీయతలు ఎదగటానికి మీరు ఎంత శ్రద్ధ వహిస్తారో అప్పుడు భూసంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఈ డిసెంబర్ మాసంలో సమృద్ధిగా నా దేవుడు మీకు దయచేదురుగాక. కాబట్టి ఆ యొక్క వృక్షం ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది. మనము కూడా ఎత్తుగా ఎదగాలి, భౌతికంగా కాదు, ఆత్మీయంగా ఎత్తుగా ఎదగాలి. మీ సర్వీస్ ఎంత అని నేను మీతో అడిగాను అనుకోండి, మీరు చెప్తారు. ఒక తల్లిగారు అన్నదయ్యా, నువ్వు పుట్టనే లేదయ్యా, అప్పటి నుంచి నాకేసన గారు తెలుసు అన్నది. నువ్వు పుట్టనే లేదయ్యా అని అంటుంది. ఎన్ని సంవత్సరాలు నీ యొక్క సర్వీస్ అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అని మీరు చెప్పవచ్చు. లోకరీతిగా అంటారు సీనియారిటీ కంటే సిన్సియారిటీ మేలు అని. కాబట్టి ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నాము అనేది ముఖ్యం కాదు, కానీ ఎంతగా స్పిరిచువల్ లైఫ్లో ఎత్తుగా ఎదిగావు అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఎంతగా నీవు ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నావు అనేది కాదు, కానీ సంవత్సరాలు గడిచే కొలది నీవు ఎంత ఆత్మీయతలో ఎదిగావు అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ భౌతికమైన కార్యాలకు కాకుండా పరసంబంధమైన మనసు కలిగి ఆత్మీయతలో ఎదగటానికి ఈ రోజుల్లో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబస్తులందరూ కూడా ఆత్మ సంబంధమైన ఆ ఆసక్తితో మీరు ప్రభువుని వెదకుదురుగాక. ఎత్తుగా ఎదగాలి మనం. రెండవది, ఆ చెట్టులో ఉన్న లక్షణం, ఆ చెట్టుకి ఈ 2 లేయర్స్ ఉంటాయి, అవుటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. బాహ్యమైనటువంటి
భాగము, లోపలి భాగం, అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ అంటారు ఇంగ్లీష్లో. రెండు లక్షణాలు. రెండవ లక్షణం దాని యొక్క పై భాగము, లోపలి భాగము. దాని యొక్క అవుటర్ లేయర్ చాలా కఠినంగా ఉంటుందండి. ఇన్నర్ లేయర్, లోపలి భాగం చాలా మృదువుగా ఉంటుంది. అది రెండు రకములైన అలంకరణ చేత, రెండు రకములైన స్వభావాలతో ఉంటుంది. పై భాగం చాలా గట్టిగా ఉంటుంది, లోపలి భాగం మృదువుగా ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వాక్యాల్లో చూడండి. పేతురు తన పత్రికలో రాస్తారు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. రెండు రకములైన అలంకరణ కంపారిజన్ మీకు చెప్తున్నాను. ఆ చెట్టు ఒకటి ఎత్తుగా పెరుగుతుంది, రెండవది ఆ వృక్షం యొక్క పైభాగం కఠినంగా ఉంటుంది, కానీ లోపలి భాగం మృదువుగా ఉంటుంది. ఆత్మీయ అర్థాన్ని మీకు చెప్తున్నాను. దేవుని ప్రజలైన వాళ్ళు, నీతిమంతులుగా ఎదుగుతున్న వాళ్ళు రెండు రకములైన అలంకరణ, భౌతికమైన అలంకరణ, రెండవది క్షయమైన అలంకరణ, రెండవది అక్షయమైన అలంకరణ. ఈ క్షయమైన అలంకరణ గురించి అక్కడ పేతురు రాస్తూ ఉన్నారు. భౌతికమైన అలంకరణ, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట అని వెలుపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండక, అలాగని దయ్యాలాగా ఎరబోసుకొని రమ్మని కూడా వాక్యం చెప్పలేదు. అలాగని ఎటు పడితే అంటూ రమ్మని చెప్పట్లేదు. కానీ పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో పేతురు సంఘానికి ఆ మాటలు చెప్పి ఉన్నాడంటే, ఆ అలంకరణ ద్వారా ఎన్నో నష్టాలు వచ్చి ఉండవచ్చు ఇప్పట్లో కూడా. అందుకే సామెతలు వ్రాయబడి ఉన్నది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము అని. ఉన్న అలంకరణ కాకుండా ఇంకా ఆర్టిఫిషియల్గా అలంకరణ. నాకు తెలిసి దేవుని కృప వలన ఇక్కడ ఎవరు అంత అలంకరణకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సిటీలో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఒకసారి తల్లిగారిని అడిగాను, ఎందుకమ్మా తలకి పెయింట్ వేసుకున్నారంటే, అయ్యా నేను ఎయిర్పోర్ట్లో పనిచేస్తాను, అక్కడ వాళ్ళు ఊరుకోరు, వయసు అయింది అంటే జాబ్ నుండి తీసేస్తారు. ఓహో ఇలా ఉంటుందని చెప్పి నేను వదిలేశాను. కానీ బిబ్లికల్గా తలనెరుపు వృద్ధులకు కిరీటం అని వాక్యంలో రాయబడి ఉంది. అలాగని ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. మీ తలలకు మీరే బాధ్యులు, ఎవరి తలలకు వాళ్ళు బాధ్యులు అనుకోండి. కానీ వాక్యం సందర్భం వస్తుంది, చెప్తూ ఉన్నాను. భౌతికమైన అలంకరణ అనేది ఒకటి ఉన్నది, అక్షయమైన అలంకరణ కూడా ఉన్నది. భౌతికంగా అలంకరించుకున్న అలంకరణకి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, ఆత్మీయ అలంకరణకు కూడా అంతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలని వాక్యం చెప్తుంది. అక్షయమైన అలంకరణ అన్నప్పుడు సాధువైన మృదువైన గుణం. ఉదాహరణకి అక్కడ అబ్రహాము శారా గురించి వ్రాయబడి ఉన్నది 6వ వాక్యములో. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. స్పిరిచువల్ బ్యూటీ, అక్షయమైన అలంకరణ ఉంది. ఎంత క్షయమైన అలంకరణ కొరకు ప్రిఫరెన్స్ ఇచ్చినా ఏం ప్రయోజనం, ఏమీ లేదు. కానీ ప్రేమిని వాళ్ళరా, వాటికంటే ఈ భౌతికమైన అలంకరణ ద్వారా ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకు తెలుసు. ఆ మధ్య ఢిల్లీలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అమ్మాయిలు ఇలా డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి ఇలాంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, తల్లిదండ్రులు జాగ్రత్తగా చెప్పొచ్చు కదా అని, ఆడపిల్లలదే తప్పు అని అంటారు. ఇలా ఎలా చెప్పుకున్నా కానీ దేవుని ప్రజల జీవితాల్లో భౌతికమైన అలంకరణకి ఎక్కువగా ప్రాముఖ్యతని ఇవ్వకుండా, అందుకే సింపుల్గా తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యములో, తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యములో, దైవభక్తి గలవారమును చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. 9వ వాక్యములో
స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ చూడండి, అలంకరించుకుంటే ఒక తగుమాత్రపు లిమిట్. అందుకే మనము వీటిని గురించి రెస్ట్రిక్షన్ ఏమి చెప్పం. మీరేమి ధరించుకోకూడదు, అలాగే రావాలి, అప్పుడు మీరు భక్తి కలిగిన వాళ్ళు అని చెప్పం. ఒకవేళ ఏమీ లేకపోతే భర్తలు చచ్చిపోయారేమో అనుకుంటారు కదా, అనుకుంటారు. ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనిషికి ఉండాలి, తాళిబొట్టు, ఉంగరాలు ఇవన్నీ ఉంటాయి. ఇవేవి లేకపోతే ఇండియన్ కల్చర్ని బట్టి వేరే విధంగా అనుకుంటారు కదా. అందుకే వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించాం. భార్య భర్త ఇద్దరు సమ్మతి చొప్పున ఒకవేళ ఏమీ ధరించుకోకుండా ఉండవచ్చేమో, కానీ సమ్మతి లేకపోతే బలవంతాన ఎప్పుడు కూడా అలా కార్యాలు చేయకూడదు. కాబట్టి స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధి గలవారు ఉండి తగుమాత్రపు వస్త్రముల చేత ఓ లిమిట్గా మీరు ఉండండి అని ఇక్కడ పౌలు తిమోతితో తెలియచేస్తున్నారు. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత, అంటే మంచి క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి అని అంటాడు. ఆ క్రింది వాక్యాలు చాలా విషయాలు రాయబడ్డాయి, కానీ ముఖ్యమైన విషయం ఔటర్ లేయర్, పైభాగం కఠినంగా ఉన్నా కూడా ఆ చెట్టు యొక్క లోపలి భాగం మృదువుగా ఉన్నట్టు మృదువైన అక్షయ అలంకారము చేత ప్రతి ఒక్కరూ నింపబడదుముగాక. భౌతికమైన అలంకరణకి ప్రాముఖ్యతనివ్వకుండా అక్షయమైన అలంకరణకి ప్రాముఖ్యతనివ్వాలని బైబిల్ చెప్తుంది. ఆ మధ్య రాజున ఒక మాట చెప్పారు. ఒక పల్లెటూరులో భార్య భర్త ఉన్నారు. ఆ అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, లిప్స్టిక్ వేసుకోవాలని ఆశ అట. వాళ్ళ భర్తతో అడిగిందట, పోయి లిప్స్టిక్ తీసుకురాపో అని. ఇద్దరు చదువు లేని వాళ్ళు సరే తీసుకొస్తానని చెప్పి అతనికి నోరు తిరక్క లిప్స్టిక్ అనిపోయి అక్కడ పోయి గమ్టిక్ అన్నాడంట. గమ్టిక్ ఇవ్వండి అని. ఓ గమ్టిక్ అంటే ఇంక ఫెవిక్విక్ ఏమని చెప్పి ఫెవిక్వి ఇచ్చేది. అది తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి నిజంగా ఇదే లిప్స్టిక్ అని ఆ తిక్కల్ది లిప్స్టిక్ లిప్కి రాసుకున్నదట. అని ఇట అనేసరికి నోరు కూడా రావట్లే. చూడండి, లిప్స్టిక్ అని గమ్టిక్ అన్నది. ఇప్పుడు ఆ గమ్ము రెండు పెదాలకు అతకపోయేసరికి మాట రావట్లే. ఇలా భౌతికమైన అలంకరణ ఉండేది గ్రామంలోనైనా భౌతికమైన అలంకరణ కావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాటి ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చాలా సంవత్సరాల క్రితమే పేతురు సేవకులు అక్కడ తిమోతి పత్రికలో రాశారు. కాబట్టి వాటి గురించి ఒక రిస్ట్రిక్షన్. లోతుగా చెప్పాలి అంటే ఒక స్త్రీని పశువుగా చూచేవాళ్ళు చాలా సంవత్సరాల క్రితం పూర్వకాలంలో ఎద్దుకి ఈ తాడు కట్టి లాక్కుపోతారు చూడండి, అట్లా తాలిబొట్టు కట్టి లాక్కుపో అన్నట్లుగా ఓ హీనంగా చూసేవాళ్ళు. సతీ సహగమన పద్ధతి అని కొన్ని ఓల్డ్ వర్షన్, పాతకాలంలో మొరటుగా. అందుకే బైబిల్లో కూడా వాటిని బట్టి ఒక హీనమైన స్థితిలో ఒక స్త్రీ ఉండకూడదని, ఒక రాయల్టీ డిగ్నిఫైడ్గా ఉండాలనే ఉద్దేశం చేత తగుమాత్రపు అలంకరణ చేత మిమ్మల్ని అలంకరించుకోండి. వాటికంటే సాధువైన మృదువైన స్పిరిచువల్ బ్యూటీ ఇంపార్టెంట్. వీటికి ప్రాముఖ్యతనివ్వాలి. తద్వారా ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి దేవుడు మేలులు చేయుదురుగాక. గనుక ప్రియమైన వారలారా, పైభాగం కఠినంగా ఉన్న హృదయపు అంతరంగ స్వభావం అది మృదువుగా ఉంటుంది. దేవుని ప్రజలైన మన జీవితాల్లో కూడా సాధువైన మృదువైన స్వభావాలు మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పారు, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోనండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అంటాడు. హంబుల్నెస్, ఓ తగ్గింపును దేవుని ప్రజలైన మనము ప్రభు ద్వారా నేర్చుకోవాలి. వినయము
భయభక్తులతో కూడిన ఆ స్పిరిచువల్ బ్యూటీ, ఆత్మ సంబంధమైన సుగుణాలన్నీ మనం ఒక్కొక్కటికి నేర్చుకున్నప్పుడు మనము ఖర్జూర వృక్షము వలె మనం దినదినము మన పిల్లలు అభివృద్ధి చెందుతాము గాక. స్పిరిచువల్ బ్యూటీ, ఆత్మ సంబంధమైన అలంకరణ ద్వారానే మనము ఆత్మీయతలు ఎదగగలము. మూడవది, ఆ చెట్టు యొక్క లక్షణం ఏంటంటే ఒకదానికొకటి కూడుకుంటూ ఉంది. వాటి యొక్క బ్రాంచెస్, ఖర్జూర వృక్షం యొక్క బ్రాంచెస్, కొమ్మలు అటు ఇటు చెదిరిపోకుండా ఆ కొమ్మలు ఆ చెట్టుకి ఒకదానికొకటి ఆనుకొని ఎదుగుతూ ఉంటుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యం. వాటి యొక్క బ్రాంచెస్ అటు ఇటు పెరగకుండా చెట్టుకి ఆనుకొని ఆ కొమ్మలు ఒకే విధంగా ఎదుగుతూ ఉంటాయి. వీరు అపోస్తలుల యొక్క బోధలోను సహవాసంలోను రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయుటేందును తెగకై ఉండేది. చూడండి, బ్రాంచెస్ అంటే దాని యొక్క అర్థం ఇదే. చెట్టు ఉన్నది, వాటి యొక్క బ్రాంచెస్ అటు ఇటు స్ప్రెడ్ అయ్యి ఎదగకుండా ఒకదానికొకటి ఆనుకొని అవి ఎదుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజలైన మనము కూడా 4 విషయాల్లో ఎదగాలి. బ్రాంచెస్, చెట్టుకి బ్రాంచెస్, కొమ్మలు ఉన్నట్లుగా మనము ఖర్జూర వృక్షం వల్ల ఎదుగుతూ ఉన్నాం. మనం ఎదగటానికి మనకు అవసరమైన 4 స్పిరిచువాలిటీస్ ఏంటంటే అపోస్తలుల యొక్క బోధ. యోధా పత్రికలో వ్రాయబడి ఉన్నది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుడి అని యోధా పత్రికలో రాస్తారు. బోధలు చాలా ఉన్నాయి, కానీ అపోస్తలుల యొక్క బోధ, ప్రతి ఇంట్లో దోశలు పోయటానికి పిండి ఉంది, సరే మసాలా దోశ ఇవ్వండి అని అడుగుతాం. ఎందుకు? ప్లెయిన్ దోశకి మసాలా దోశకి తేడా లేదా? మసాలా దోశ కావాలంటారు కదా. అలాగే పిండి ఒకటే, కానీ డాక్ట్రిన్స్, ఉపదేశాలు అవి లోతుగా ఉంటాయి. కాబట్టి గతంలో మీరు నామకార్థపు అనుభవంలో జీవిస్తూ ఉన్నారేమో, కానీ దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు అంటే మీరు ఖర్జూర వృక్షము వలె ఎదగటానికి ఇక్కడ మిమ్మల్ని ప్రభు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. కొందరు అన్నారు ఆ మధ్య, మాకు తల్లి సంఘము అని. తల్లి లేదు, తండ్రి లేదు. తల్లి సంఘం అక్కడ ఆలు నేర్చుకున్నారు, ఇక్కడికి వచ్చి కాలేజ్, యూనివర్సిటీ నేర్చుకుంటున్నారు అనుకోవాలి మీరు, అంతే. వాళ్ళు ఆలు నేర్పించారు, మీరు ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ కాలేజీలో చదువుకునేటట్లుగా ఏకాడికి ఆలే నేర్చుకుంటూ వెళ్తే ఏం ప్రయోజనం? కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన సహవాసానికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. ఈ బోధలో మీరు నిలిచి ఉందరుగాక. అపోస్తలుల యొక్క బోధలో, 2వది సహవాసములో, 3వది రొట్టె విరుచుట్లో, 4వది ప్రార్థనలో తెగకై ఉండాలి. దట్ ఈస్ ద బ్రాంచెస్. ఆ ఖర్జూర వృక్షం వలె మనము ఎదగాలి అంటే ఈ 4 విషయాలు తెగక ఉండాలి. ఆనాడు సంఘస్థులు ఏదో ఒకసారి అలా ప్రభు దగ్గరికి వెళ్ళి వచ్చిపోతూ ఉండేవాళ్ళు కాదు, కానీ ఇంట వాళ్ళు ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని ప్రతిసారి ప్రార్థనలో కూడుకుంటూ దేవునితో ఉంటున్న సహవాసం, ఈ 4 అనుభవాల్లో అపోస్తలుల యొక్క బోధ, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, బలలో పాల్పొందే అనుభవం, ప్రార్థనలో తెగకై ఉండిరి. ఈ 4 ఆత్మీయ అనుభవాలు నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుదురుగాక. వీటిని బట్టే మనం ఖర్జూర వృక్షం వలె మువ్వ వేసి ఎదగగలము. చివరిగా ఆ చెట్టులో ఉన్న 4వ లక్షణం ఏంటంటే, అన్ని చెట్లకి తల్లి వేరు ఉంటుంది, కానీ ఆ చెట్టుకు మాత్రం, ఖర్జూర వృక్షానికి మాత్రం తల్లి వేరు ఉండదు. 119వ కీర్తన 19వ చరణంలో కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటాడు, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను. చూడండి, కీర్తనాకారుడు దావీదు అంటాడు, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను. అన్ని చెట్లకి వేర్లు ఉంటాయి, తల్లి వేర్లు ఉంటాయి, కానీ ఈ చెట్టుకు మాత్రం తల్లి వేరు అనేది ఉండదు. కీర్తనాకారుడు అంటాడు, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను. ఈ లోకంలో మనం ఉన్న యాత్రికులము, పరదేశులము. ఓ మనిషి చచ్చిపోయాడు అనుకుని ఒక పాట పాడుతారు మనవాళ్ళు, పరదేశులము ప్రియులారా అని పాట పాడుకుంటూ వెళ్తారు. ఆ మధ్య ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ప్యారడైస్, పరదేశి అని. పేరు మాత్రం బోర్డు పరదేశి అని ఉంది, కానీ బెంగళూరులో పెద్ద బంగ్లాలో ఉన్నాడు. బొచ్చు కుక్కలు కూడా చాలా ఉన్నాయి ఇంట్లో. మరి ఆ వ్యక్తికి ఆ పేరు తగునా అని అంటే తగదు. పేరన్న మారాలి, ఊరన్న మారాలి.
పేరన్న మారాలి, ఊరన్న మారాలి. ప్యారడైస్ అని పేరు పెట్టుకున్నాడు, కానీ లగ్జరీగా ఉన్నాడు. పరదేశాన్ని పిలవలేదు. ఈ లోకంలో మనం అన్ని కలిగి ఉన్న మనము పరదేశులము, యాత్రికులము అని ఎరిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యములో, పూర్వము పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వాళ్ళు అన్ని కలిగి ఉన్నా కూడా వాళ్ళు ఎలా బ్రతికారో చూడండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. లోతుగా మాటని మీరు చూడండి. వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా 13వ వాక్యంలో కూడా మీరు చూడండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డవాడు, ఇస్సాకు కూడా రిచ్ పర్సన్. కానీ వాటిని బట్టే వాళ్ళు అతిశయపడుతూ ఉండలేదు. కానీ వాళ్ళు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని బట్టి దేవుడు కూడా సిగ్గుపడట్లేదు. ఏలైనగా వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఎంత గొప్ప మాటలు మీరు చూడండి. కాబట్టి ఈ లోకములో అన్ని విషయాలలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాడు. కానీ వాటిని బట్టి మనం సంతోషపడుతున్న మంచిదే. కానీ ఈ రోజుల్లో పరలోక సంబంధమైన దేశము, శ్రేష్టమైన దేశము మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు అని ఎరిగి అన్నీ ఉన్నా కూడా పరదేశులుగానే మనం బ్రతుకుదుముగాక. ఒక కాన్సక్రేషన్ లైఫ్ అవసరం. అన్నీ ఉన్నవాళ్ళు ఏమీ లేనట్టుగానే ఉండాలి, ఏమీ లేని వాళ్ళు ఉన్నట్టుగానే ఉండాలి. యాకోబు తన పత్రికలో రాస్తారు కాన్సక్రేషన్ లైఫ్. కొందరు మధ్య అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు నాకు 10 ఎకరాల పొలం ఉంది, బ్యాంకులో 25 లక్షలు ఉన్నాయి. పాస్టర్ గారు అక్కడ స్థలాలు ఉన్నాయి, మరి కానుక ఎంత ఇస్తున్నావు అంటే 10 రూపాయలు. చిల్ల మార్చి 10 రూపాయలు ఇస్తున్నాడు. ఇల్లున్నాయి, పొలాలు ఉన్నాయి, ఓకే. ప్రేమిన పర్లారా, భౌతికమైన వాటిని బట్టి చెప్పుకోవడం మంచిది కాదు. కానీ బైబిల్ చెప్తుంది, మీరు చూడండి 1వ అధ్యాయం 9వ వాక్యములు, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. కాన్సక్రేషన్ లైఫ్ ఏంటంటే అన్నీ ఉన్నవాడు ఏమీ లేనట్టుగా ఉండాలి, ఏమీ లేనివాడు అన్నీ ఉన్నట్టుగానే ఉండాలి అని ఈ మాటలు అర్థం. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే అక్కడ రాయబడి ఉన్నది, ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వులు రాలును, దాని స్వరూప సౌందర్యములు నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఒక రోజున ప్రతిదీ వదిలిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళమే, అవసరమే. కానీ వాటిని బట్టే అతిశయపడుతూ ఉండకూడదని వాక్యం చెప్తుంది. దేవుడిచ్చాడు, ప్రభువా మీకు స్తోత్రం అని చెప్పి ప్రభువులో ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి. అవర్ సిటిజన్షిప్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వాక్యములో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకోలేని జాలని శక్తిని బట్టి, చూడండి, మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎప్పుడు మార్చుతారు అంటే, మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము అన్నప్పుడు మన పౌరస్థితి పరలోకమందున్నది, అవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్ అని మనం విశ్వసించినప్పుడు అట్టి ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరించుకొని ప్రభు సన్నిధిలో ఉండటానికి దేవుడు కృప చూపుదురుగాక. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.
విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించు.